పీనియల్ గ్లాండ్ యాక్టివ్ కానండి, ఎనర్జీ లెవెల్ హైయెస్ట్ కానండి, లేకపోతే హై ఫ్రీక్వెన్సీ ఉండడానికి సింపుల్గా ఏం చేయాలి మనం ఉదయం నుంచి రాత్రి వరకు? ఉదయం నుంచి రాత్రి వరకు మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, అబ్జర్వ్ చేయకూడదు. అది ఆలోచన అయినా, మనిషి అయినా, సంఘటన అయినా, స్థితి అయినా, పరిస్థితి అయినా మీ నుంచి స్పందనలు వెళ్లకుండా ఎంత మీరు కట్ చేయగలిగితే చూడాలి తప్ప తీసుకోకూడదు. తీసుకుంటే మళ్ళీ సెన్స్ ఆర్గాన్స్ విల్ కమ్ ఇన్ గేమ్. అంటే సాక్షిభూతంగా ఉండాలి, వాటిని చూడగలగాలి. ఎక్కడ మీ రోల్ ఉంటుందో అది వచ్చేదాకా మీరు వెయిట్ చేయగలగాలి. అది సస్టైనబిలిటీ, ఒక కన్సిస్టెన్సీతో మెయింటైన్ చేయాలి. ఇది చేయడానికి నేను పూర్తిగా నాకు అర్థం అవ్వాలి ఇది. అందుకనే ఏ సంఘటన అయినా, ఏ మాట అయినా సరే 3 క్వశ్చన్లతోటి క్రాస్ అవ్వాలండి. ఇది ఇప్పుడు నాకు అవసరమా, ఇది ఇప్పుడు నాకు దీనివల్ల నేనేమన్నా వేరేలా వెళ్తున్నానా, దీనివల్ల నేనేమన్నా యాడ్ చేసుకుంటున్నానా. ఓకే, కర్మ ఉంటుంది, మనం ఉంటాం, ఎమోషన్స్ ఉంటాయి. జస్ట్ యూ అబ్జర్వ్. ఎలా అంటే ఒక రైల్వే ట్రాక్కి 2 ఉన్నవి ఆ లైన్స్ ఎలా అయితే కలవకుండా దాని మీద బండి ఎలా వెళ్తుందో అలా వెళ్ళగలిగే అంత స్థితి మనం అబ్జర్వ్ చేసుకోగలగాలి. అప్పుడు సాధ్యమవుతుంది ఈజీలీ. సోక్రటీస్ జీవితంలో 3 ప్రశ్నలు అని చెప్తారన్నమాట. దాని మీద చెప్పిన ఆ 3 పాయింట్లు నిజానికి అలాంటివే. ఈ పర్టికులర్గా ఎక్కడ మనం జంప్ ఇన్ అవుతామంటే ఎమోషన్స్ విల్ కమ్ ఇన్ గేమ్. కానీ ఎమోషన్స్ మనల్ని వాడుతున్నాయి. అలా చేయకూడదండి, అలా వెళ్ళకూడదు. ఎమోషన్స్ని మనం వాడాలి. ఒక అమ్ముల పొద లాంటిది ఆ ఎమోషన్స్. ఏది అవసరమైతే అదే కొట్టాలి తప్ప ప్రతిదీ అక్కర్లా. అండ్ అలా అని చెప్పి ఎమోషన్స్ లేకుండా మనం లేవు. అందులో ఎమోషన్స్ ఎప్పుడు కూడా వదిలివేయబడిన తర్వాత వెనక్కి తెచ్చేదేం లేదు. రైట్, దాన్ని కావాలంటే హోల్డ్ లేదా ఇక్కడ హోల్డ్ చేయాలి, లేదా ఇక్కడ హోల్డ్ చేయాలి. సో నాకు తెలిసి పీనియల్ గ్లాండ్ మీద కనుక మనకు కొంచెం కమాండ్ ఉండి సాధన చేసి, అది ధ్యానం ద్వారా కావచ్చు, ప్రాణాయామం ద్వారా కావచ్చు, ముద్రలతోటి కావచ్చు, ఇతరత్ర అంశాలతోటి కావచ్చు చేస్తే బహుశా మనము చక్కటి జీవన విధానాన్ని ఏర్పరచుకోవచ్చు. మనకి సంఘటనలతోటి ఇబ్బంది కానీ మనుషులతో ఇబ్బంది రాకూడదు. అవును, కోపంతో ఎంతవరకు ఆ సంఘటన వరకు మాత్రమే ఉండాలి తప్ప మనిషితో ఉండకూడదు. అవును, ఓకే. భేదాభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళకి ఉంటాయి, మనకి ఉంటాయి. కానీ అవి అక్కడ ఆ పరిస్థితికే తప్ప పర్సనల్గా వెళ్ళకూడదు. ఈ పర్సనల్గా వెళ్ళాయి అంటే మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అంతే. సో ఆ ఆపడం అనేది తెలియాలి. ఏ పరిస్థితికి మనం ఎంత విపులంగా, ఎంత ఎనలిటికల్గా దాన్ని చూస్తున్నాము, దానికి అంతవరకే వెళ్ళాలి. కానీ అంతకు మించి వెళ్ళకూడదు, అంతకు తక్కువగా కూడా జరగకూడదు. ఆ బ్యాలెన్సింగ్ తెలియాలి. ఆ తెలిసే కాన్షియస్ స్టేట్ విల్ బి గివెన్ బై ద పీనియల్ గ్లాండ్. ఓకే.